హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. నేను మీ నగేష్. ఈ రోజు మన వీడియోలో గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ హైదరాబాద్ లో ఎన్ని ఏరియాస్ ఉన్నా లోయర్ ట్రయాంగిల్ లో ఉండే కోకాపేట్, మోకిలా, శంకర్పల్లి ఏరియాస్ ఉండే క్రేజే వేరు. అయితే మన ఈ వీడియోలో శంకర్పల్లికి ఎన్ని రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతేకాకుండా మనం గతంలో మోకిలా హెచ్ఎండి ఆప్షన్స్ కి సంబంధించి ఆల్ రోడ్ కనెక్టివిటీస్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పెడతాను. సో వాటితో పాటు ఈ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో చూస్తున్న ట్రయాంగిల్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ అండి. దాన్ని మనందరికీ తెలుసు. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఈ పార్ట్ వచ్చేసి అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్, ఈ పార్ట్ వచ్చేసి లోవర్ గోల్డెన్ ట్రయాంగిల్ అండి. సో అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్తో పోల్చుకుంటే మనకు లోవర్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువ జరుగుతుంటాయండి. ఎందుకంటే ఈ లోవర్ గోల్డెన్ ట్రయాంగిల్లో మనకు కోకాపేట్, మోకిలా అండ్ శంకర్పల్లి లాంటి మార్కెట్లో ట్రెండింగ్లో ఉండే ఏరియాస్ ఉండడం వల్ల అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్తో పోల్చుకుంటే లోవర్ గోల్డెన్ ట్రయాంగిల్లో ట్రాన్సాక్షన్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఇన్ని ప్రాంతాలు ఉన్నా కూడా మనకి కోకాపేట్, మోకిలా అండ్ శంకర్పల్లి కొద్దిగా ట్రెండింగ్లో ఉన్న ఏరియాస్ అండి. సో ఇప్పుడు ఈ శంకర్పల్లికి మనము ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ద్వారా ఏ విధంగా రీచ్ అవ్వచ్చో మనం ఈ మ్యాప్లో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి చూసుకుందామండి. మనం పటాన్ చెరువు దగ్గర ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్ కింద ఎక్స్పాండ్ అవుతుందండి ఇది శంకర్పల్లి రోడ్డు. బట్ ఇప్పుడైతే ఒక 40-50 ఫీట్ రోడ్ ఉంటుంది అంతే. బట్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు, స్టేట్ రోడ్ ఇది. సో ఇక్కడ మనం కదనూరు, బానూరు సో ఇలా ట్రావెల్ చేసిన తర్వాత మనకు బానూరు గవర్నమెంట్గా ఒక హాస్పిటల్ ఉంటుంది. సో ఈ హాస్పిటల్ దగ్గర రైట్ సైడ్ మనకు ఒక మట్టి రోడ్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ 2 వీలర్స్ పోనీకే ఈజీ యాక్సెస్ ఉంటుంది, బట్ 4 వీలర్స్కి ఇబ్బంది అవుతుంది. బట్ ఈ 100 ఫీట్ రోడ్ అన్నది మనకి ఇక్కడ ఉండే ఓడిఎఫ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం శంకరపల్లికి రీచ్ అవ్వచ్చు అండి. సో ఫ్యూచర్లో ఇది 100 ఫీట్ రోడ్ కాబోతుంది. సో ఆ తర్వాత మనకు ఈ బానూర్ తర్వాత మనకు మళ్ళా బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ వస్తుందండి ఈ బీడిఎల్ దాటిన తర్వాత. సో ఇక్కడ మనకు ఒక 100 ఫీట్ రోడ్ నీట్గా ఉందండి. ఇక్కడ మనం ఈవెన్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ రోడ్కి అయితే కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. సో మనము ఈ రోడ్లో కూడా మనం శంకర్పల్లి ఈజీగా రీచ్ అవ్వచ్చు అండి. సో శంకర్పల్లిలో ఉన్న ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికే బైపాస్ రోడ్ కింద కూడా ఇది వాడుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకు శంకర్పల్లి హైదరాబాద్ ఒక సర్కిల్ ఉంటుందండి. సో ఈ సర్కిల్కి ముందు కూడా ఒక 100 ఫీట్ రోడ్ అనేది మనకు ఈ ఓడిఎఫ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా రెసిడెన్షియల్ పరంగా ఫుల్ ఆక్యుపై ఉంది. ఈ ట్రయాంగిల్ ఏదైతే కనిపిస్తుందో ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ పరంగా ఆక్యుపై ఉంది. సో అదేవిధంగా ఈ 100 ఫీట్ రోడ్ ద్వారా కూడా మనం శంకర్పల్లికి ఈజీగా బైపాస్ రోడ్గా యూజ్ చేసుకొని మనం శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు. సో అదేవిధంగా మన అందరికీ తెలిసిన రోడ్ ఏంటంటే బానూర్ తర్వాత మనకి హైదరాబాద్ రోడ్ దగ్గర ఒక రైట్ తీసుకొని మనం శంకర్పల్లికి రీచ్ అవ్వచ్చు. సో మనము ఈ పటాన్ చెరువు దారిలో మనం అనుకుంటే మనకి ఆల్మోస్ట్ 4 రోడ్ కనెక్టెడ్ అనేది శంకర్పల్లి కనెక్ట్ అవుతుందండి. ఒకటి బానూర్ దగ్గర, ఒకటి బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర, ఇంకోటి మనకు ఈ హైదరాబాద్ సర్కిల్ దగ్గర, తర్వాత డైరెక్ట్ మోకిలా శంకర్పల్లి రోడ్ అండి. సో ఈ శంకర్పల్లి ఏరియాలో ఇప్పుడు ఏదైతే ఈ ఓడిఎఫ్ రోడ్ అనేది ఉందో అండి, ఇక్కడైతే కంప్లీట్గా మనకు విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అయితే వచ్చేసాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఈ 2 ప్రాజెక్ట్స్ అనే ఉంటుంది, అర్బన్ రిడ్జ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. సో ఫేజ్ 1 కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయింది. ఫేజ్ 2లో కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన పక్కన సుభిశిష్ ఐరిస్ అపార్ట్మెంట్ వస్తుంది, విల్లాస్ వస్తున్నాయి. సో ఇక్కడ అంతా రెసిడెన్షియల్ పరంగా కూడా ఇప్పుడు గ్రోత్ అనేది వస్తుందండి. సో వీటి తర్వాత మనకు మళ్ళీ శంకర్పల్లికి రీచ్ అయ్యే ఇంకో ఎగ్జిట్ ఏంటంటే కొల్లూరు ఎగ్జిట్ అండి. కొల్లూరు ఎగ్జిట్ నుంచి మనం రేడియల్ రోడ్ 7 ద్వారా ఈజీగా శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు. సో అది ఎలా అంటే ఈ కొండకల్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకొని ఈ అపర్ణ వెస్టర్న్ మీడోస్ దగ్గర రైట్ తీసుకున్న తర్వాత ఈ సుభిషి ఐరిస్ విల్లాస్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ శంకర్పల్లి మోకిలా రోడ్ కనెక్ట్ కావచ్చు అండి. సో అదేవిధంగా ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కూడా మనం స్ట్రేట్గా వచ్చి ఈ మోకిలా శంకర్పల్లి రోడ్ కనెక్ట్ కావచ్చు. అదేవిధంగా ఈ అపర్ణ వెస్టర్న్ మీడోస్ దగ్గర మనం రైట్ తీసుకోకుండా స్ట్రేట్ కూడా మనం మోకిలా శంకర్పల్లి రోడ్ కనెక్ట్ అయ్యి శంకర్పల్లి కనెక్ట్ కావచ్చు. సో మన ఈ ఓఆర్ఆర్ యొక్క ఈ పటాన్చెరు ఎగ్జిట్ నుంచి కానీ ఈ కొల్లూరు ఎగ్జిట్ నుంచి కానీ చాలా కనెక్టివిటీ అయితే శంకర్పల్లికి ఉందండి. సో తర్వాత మనకు కోకాపేట్ న్యూ ఎగ్జిట్ ఏదైతే ఇప్పుడు కోకాపేట్లో కొత్త ఎగ్జిట్ రాబోతుందో అక్కడ నుంచి కూడా మనం మూవీ టవర్స్ నుంచి డైరెక్ట్ ఈ కోకాపేట్ నియాపోలిస్ నుంచి స్ట్రేట్గా మనము మోకిలా అండ్ శంకర్పల్లి రీచ్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ దగ్గర కూడా
ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి ఈ కోకాపేట్ నుంచి మళ్ళా మనము మోకిలా శంకర్పల్లి అన్నది ఈజీగా కనెక్ట్ అవ్వచ్చండి. సో, ఈ ట్రయాంగిల్‌లో ఎన్ని ప్రాంతాలున్నా ఈ శంకర్పల్లికి మాత్రం చాలా రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల సో, ఇక్కడ మనకు కోకాపేట్ అండ్ మోకిలా తర్వాత మంచి డిమాండ్ అయితే ఉందండి. సో, రెసిడెన్షియల్ పరంగా గాని, కమర్షియల్ పరంగా గూడా చాలా యాక్టివిటీస్ అయితే శంకర్పల్లిలో జరుగుతున్నాయండి. ఒక్క విషయం అయితే వాస్తవం ఏంటంటే ఎవరైతే ఈ మోకిలలో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము ప్రైస్ పరంగా గానీ, విల్లాస్ కాస్ట్ పరంగా గానీ, సో, వాళ్ళందరికీ ఆల్టర్‌నేట్ అప్రోచ్ కింద శంకర్పల్లి అయితే ఉందండి. సో, మీరు ఒకవేళ మోకిలాతోటి శంకర్పల్లిని కంపేర్ చేసుకున్నా గానీ, కమర్షియల్ యాక్టివిటీస్ అయితే మోకిలా కంటే శంకర్పల్లిలో ఎక్కువగా ఉంటాయి. సో, మీరు ఈ ఏరియాలో ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మేము మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ ఏరియాలో ప్రతి ప్రాజెక్ట్ గానీ, మన ప్రాజెక్ట్‌లు గానీ ఎవ్రీథింగ్ మేము ఎక్స్‌ప్లోర్ చేస్తాం మీతో పాటు. సో, మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చితే ఆ ప్రాజెక్ట్‌లో 100% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, మన ప్రాజెక్ట్ కూడా ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. వేరే ప్రాజెక్ట్స్ తోటి కంపేర్ చేయండి. లొకేషన్ హైలైట్స్ చెక్ చేసుకోండి. సో, మీరు ఫైనల్‌గా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.